హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వసు గాజులపల్లి. ఈరోజు వీడియో వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం అనేది ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేస్తానండి. నేను పిల్లలతో వరలక్ష్మి వ్రతం కన్నా ముందు రోజు నైట్ వచ్చేసి ఈ విధంగా స్నానం చేసేసి మొత్తం ఇల్లంతా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. గ్యాస్ స్టవ్ కానీ, పూజా రూమ్ కానీ, దేవుని పటాలు కానీ, పూజ సామాగ్రి మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా మార్నింగ్ నాకు పూజకి ఏమేమి కావాలో అవన్నీ ఈ విధంగా టేబుల్ మీద పెట్టుకున్నానండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మార్నింగ్ ఇప్పుడు 12:10 టైం వచ్చేసి 12:10 అవుతుందండి. నేను వచ్చేసి అమ్మవారికి శారీ అయితే కడుతున్నాను. శారీ కట్టడానికి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నానండి. అమ్మవారి చీర కూడా తీసి పెట్టుకున్నాను. అదేవిధంగా గడపకి బొట్లు అనేవి పెట్టుకునేసి పడుకున్నానండి. పొద్దున్న లేస్తూనే స్నానం చేసేసి మొదటిగా అమ్మవారికి శారీ అయితే కట్టానండి. శారీ కట్టడానికి నాకు 1 అవర్ టైం అయితే పట్టిందండి. శారీ ఈ విధంగా అమ్మవారికి కట్టానండి. కట్టిన తర్వాత నేను అమ్మవారికి ఏ ప్రసాదాలు అనేవి పెట్టాలనుకున్నానో నైట్ లిస్ట్ రాసి పెట్టుకున్నానండి. నేను ఏం రాసి పెట్టుకున్నానో ప్రసాదాలు పెట్టాలనేసి అవి ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా నేను వచ్చేసి సున్నుండలు అనేవి చేస్తున్నాను. సున్నుండల కోసం ఈ విధంగా స్టవ్ పైన మినప్పాలు అనేది వేసుకున్నానండి. మినప్పాలు అనేది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం బియ్యం అనేది యాడ్ చేశాను. ఇవి బాగా ఫ్రై చేసుకొనేసి ఒక సైడ్ పక్కన పెట్టుకున్నానండి. అదేవిధంగా ఇట్లా మనం నైటే లిస్ట్ అవుట్ చేసుకోవడం వల్ల మనం ఏ నైవేద్యాలు అయితే అమ్మవారికి పెట్టాలనుకున్నామో అప్పుడు మనం ఎటువంటి హడావిడి లేకుండా ప్లానింగ్గా మనం అన్నీ చేసుకోవచ్చు అండి. కోసం బియ్యం అనేది నీట్గా కడిగి పెట్టుకున్నానండి. తర్వాత బయట వచ్చేసి తులసమ్మని అయితే ఈ విధంగా పూజ చేసుకున్నానండి. తులసమ్మని నేను ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి తులసమ్మని ఈ విధంగా పూజ చేసుకుంటాను. ఈ విధంగా గడపకి ఈ విధంగా పూజ చేసుకున్నాను. గడపకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని డోర్ దగ్గర ముగ్గు అనేది ఈ విధంగా పెట్టుకున్నానండి. అదేవిధంగా నేను వచ్చేసి ఏ పండగకైనా దేవుని రూమ్ దగ్గర ముగ్గు అనేది పెట్టుకుంటానండి. అక్కడ కూడా ఈ విధంగా ముగ్గు అనేది వేసాను. ముగ్గు అనేది వేసుకున్న తర్వాత పిల్లలు ముగ్గురు నిద్రపోతున్నారండి. పిల్లలు నిద్ర లేచేలోపే ప్రసాదాలు అనేవి రెడీ చేయాలి. నేను పిల్లలు పడుకునే ఉన్నప్పుడే నేను ప్రసాదాలు అనేవి చేశానండి. ప్రసాదాల కిందకి నేను అమ్మవారికి నేను ఏమేమి చేశానో ఇప్పుడు మీకు చూపిస్తానండి. మొదట నేను వచ్చేసి బెల్లం అన్నం అనేది చేశానండి. తర్వాత లెమన్ రైస్ చేశాను. అదేవిధంగా అమ్మవారికి పాయసం చేశాను. వడపప్పు పానకం పెట్టానండి. సున్నుండలు, పెరుగన్నము, బోండాలు, పూర్ణం బూరెలు, వడలు చేశానండి అమ్మవారికి. ఆ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత పిల్లలకి స్నానం అయితే చేయించాను. ఇక్కడ చూడండి మా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి అమ్మవారి దగ్గర ఉన్న లడ్డు కావాలని ఏడుస్తున్నారండి. నేను చేశానండి. తులసమ్మకి బాగా పూజ చేసుకున్నాను. డోర్కి వచ్చేసి మామిడి తోరణాలు అయితే కట్టానండి. మామిడి తోరణాలకి బొట్టు పెట్టుకోవడం వల్ల కుంకుమ బొట్లు ఎక్కువ కలగా ఉందండి. అదేవిధంగా లోపల అమ్మవారికి అయితే పూజ అనేది ఈ విధంగా చేసుకున్నానండి. ఈ విధంగా చీర అనేది ముందు కట్టి పెట్టుకున్నాను కదా. ఆ తర్వాత నేను చేసుకున్నటువంటి ప్రసాదాలు అనేవి ఈ విధంగా అమ్మవారి దగ్గర పెట్టానండి. కలశం అనేది ఈ విధంగా పెట్టుకున్నాను. గౌరమ్మని రెడీ చేసి పెట్టుకున్నానండి. నేను ఎవరికైతే తాంబూలాలు ఇవ్వాలనుకున్నామో దానికి సంబంధించినటువంటి జాకెట్ పీసులు, వాళ్ళ చేతికి కడవలసిన కంకణాలు అన్నీ మొత్తం నీట్గా రెడీ చేసి పెట్టుకున్నానండి. గాజులు కానీ, ఈవెన్ పసుపు కుంకుమ ప్యాకెట్లు కానీ ఈ విధంగా అమ్మవారికి ప్రసాదాలు అనేది ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. గౌరమ్మకి పూజ చేసేటటువంటి దేవుని రూమ్లో కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను. పూజ మొత్తం పూర్తయిన తర్వాత మా హస్బెండ్ వచ్చేసి పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్తున్నాడు. ఇక్కడ చూడండి మా పిల్లలు షూస్ కోసం గొడవ పడుతున్నారు. ఒకరేమో నాకు చెప్పులు కావాలని, ఇంకొకరేమో నాకు షూస్ కావాలని ఇట్లా గొడవ పడుతున్నారు. మోక్షిత్ వాళ్ళ నాన్న ఎక్కడ వెళ్ళిపోతాడో అనేసి ఎంత ఫాస్ట్గా పరిగెత్తున్నాడో. మోహిత్ కూడా నాకు షూసే కావాలని ఏడుస్తున్నాడండి. మోహిత్ షూస్ వచ్చేసి వాళ్ళ అత్త దగ్గర ఉన్నాయి, అందుకే ఏడుస్తున్నాడు. ఇక్కడ ఎలాగోలా తను చెప్పులు వేసుకునేసి వెళ్ళిపోయాడండి. పిల్లలు వచ్చేలోపు నేను అందరికీ తాంబూలాలు అయితే ఇచ్చేస్తాం అనుకున్నాను. మొదటగా నేను ప్రతి ఇయర్ కూడా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటానండి.
చేసుకున్న తర్వాత నేను వచ్చేసి మొదటి తాంబూలం అనేది మా ఆడబిడ్డకి అయితే ఇస్తాను. నేను వచ్చేసి ఆడబిడ్డ అనేవాళ్ళు మనకి ఇంటికి లక్ష్మీదేవితో సమానం అండి. అందువలన నేను వచ్చేసి మొదటి తాంబూలము ప్రతి ఇయర్ కూడా తనకే ఇస్తాను. ఇంకోటి ఏంటంటే మనం కుటుంబం బాగుండాలి, మనం బాగుండాలని కోరుకునే వాళ్ళలో మొదటిగా వచ్చేసి మన ఆడబిడ్డలు ఉంటారండి. అందుకనేసి నేను తొలి తాంబూలం అనేది తనకి ఇస్తాను. ఈ విధంగా కాళ్ళకి పసుపు పూసానండి. కాళ్ళకి పసుపు పూసేటప్పుడు ఎటువంటి గ్యాప్ అనేది ఉండకూడదండి. గ్యాప్ లేకుండా పసుపు అనేది పోయాలా. అదేవిధంగా పూజ చేసుకున్నప్పుడు కానీ, ఈ విధంగా తాంబూలం ఇచ్చేటప్పుడు కానీ ముందే అన్నీ నీట్గా పెట్టుకోవాలండి. మనం ఎటువంటి హడావిడి లేకుండా టెన్షన్ పడుతూ చేయకుండా ప్రశాంతంగా చేసుకోవాలండి. పసుపు పూసిన తర్వాత తనకి ఈ విధంగా గంధం అనేది పూస్తున్నాను. గంధం పూసిన తర్వాత నేను రెడీ పెట్టానండి. బొట్టు పెట్టిన తర్వాత నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కంకణం అయితే తనకి చేతికి కట్టాను. చేతికి కంకణం కట్టిన తర్వాత తాంబూలం అనేది ఇస్తున్నానండి. తాంబూలం ఇచ్చిన తర్వాత నేనైతే తన దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకున్నాను. అది వీడియోలో మిస్ అయిపోయిందండి. అదేవిధంగా ఇంటికి వచ్చినటువంటి ముత్తైదులందరికీ తాంబూలం అయితే ఇచ్చాను. ఇంటికి వచ్చినటువంటి ముత్తైదులందరికీ తాంబూలం అయితే ఈ విధంగా ఇచ్చానండి. శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే మన ఇంటికి తాంబూలం తీసుకొనికి వస్తారో వాళ్ళందరూ మనకు లక్ష్మీదేవితో సమానం అండి. వాళ్ళు ఏజ్లో చిన్నగా ఉన్నా పర్లేదు, వాళ్ళ దగ్గర మనం తాంబూలం అనేది ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఆశీర్వాదం అయితే తీసుకోవాలండి. ఈ విధంగా నేనైతే అందరికీ తాంబూలం అనేది ఇచ్చుకున్నానండి. నేను వచ్చేసి 11 మందికి తాంబూలం అయితే ఇచ్చాను. అందరి వీడియోలు తీయనీకి అవ్వలేదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.